హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీక్లో నేను స్టిచ్చింగ్ చేసిన ఫుల్ బ్లౌజ్ డిజైన్స్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఇది వచ్చేసి బెనారస్ సారీ బ్లౌజ్ అనమాట. దీనికోసం అని చెప్పేసి నేను డిజైన్ కోసం సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఒక 1/2 మీటర్ వరకు సాటిన్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్కి అలాగే బ్యాక్ నెక్ డిజైన్కి కూడా 1/2 మీటర్ అయితే మనకి సరిపోతుంది అనమాట. సాటిన్ అయితే కొంచెం షైనింగ్ ఉంటుందని చెప్పేసి నేను సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. బ్యాక్ నెక్ మొత్తం కూడా ఇట్లా ఒక లోటస్ ఫ్లవర్ తోటి డిజైన్ చేశాను అనమాట. ఇది వచ్చేసి కాటన్ సారీ బ్లౌజ్ డిజైను. మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ అయితే ఏమీ తీసుకోలేదు. మనకి సారీలో వస్తుంది కదా డబుల్ కలర్ కాంబినేషన్లో, ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ క్లాత్ వచ్చేసి మనకి సారీలో వచ్చిన క్లాత్ అనమాట. ఈ క్లాత్ను ఒక 1/2 మీటర్ కట్ చేసుకుని డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా యూజ్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ అయితే కొంచెం సింపుల్గానే స్టిచ్చింగ్ చేశాను. హ్యాండ్స్ కొంచెం హెవీగా ఉన్నాయి కదా, అందుకని బ్యాక్ నెక్ అయితే సింపుల్గా స్టిచ్చింగ్ చేశాను. ఫ్రంట్ మాత్రం చిన్నగా పైపింగ్ చేసేసాను. హ్యాండ్స్ కొంచెం హెవీగా ఉన్నాయి కదా, అందుకని బ్యాక్ నెక్ మాత్రం కొంచెం సింపుల్గానే స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఈ డిజైన్ వచ్చేసి పైతానీ సారీ బ్లౌజ్ డిజైన్ అనమాట. దీనికి హ్యాంగింగ్స్ అయితే కొంచెం హెవీగా ఇచ్చేసాను. డిజైన్ వన్ సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ చేశాను. వన్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా వదిలేసాను. అలానే హ్యాండ్స్ కూడా చిన్న పఫ్ లాగా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనమాట. మనకి కొంచెం హ్యాండ్ దగ్గర అంచు కొంచెం పెద్దగా వచ్చింది కదా, అందుకు చిన్న పఫ్ అయితే ఇచ్చేసాను. దీనికి కూడా బయట నుంచి అయితే క్లాత్ ఏమీ తీసుకోలేదు. మనకి సారీలో ఉంటుంది కదా, ఒక 1/2 మీటర్ అయితే ఎక్స్ట్రాగా కటింగ్ చేసేసుకుని ఇలా డిజైన్ అయితే చేసేసాను. మనకి మరీ హెవీ డిజైన్స్ అయితే తప్ప బయట నుంచి క్లాత్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. కొన్ని స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి కూడా ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిన్నగా పైపింగ్ చేసేసాను. ఫుల్గా సారీ అలానే బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి పట్టు సారీ బ్లౌజ్ డిజైన్ అనమాట. మనకి ఈ అంచులో చాలా మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ నేను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఒక 1/2 మీటర్ వరకు గ్రీన్ కలర్ క్లాత్ని అయితే బయట నుంచి తీసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం హెవీ మోడల్లోనే డిజైన్ అయితే స్టిచ్ చేశాను. అలానే మిడిల్లో చిన్న చిన్న బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు కదా, ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ బ్లౌజ్కి అయితే ఈ డిజైన్ కరెక్ట్గా సెట్ అయింది. మనకి టోటల్గా బయట నుంచి తీసుకున్న క్లాత్ ఏమీ లేదు, ఓన్లీ సారీలో ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకుని స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఎదురు మాత్రం చిన్నగా పైపింగ్ చేసేస్తాను. పిక్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా సారీ అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి పూర్తిగా సిల్క్ సారీ బ్లౌజ్ డిజైన్ అనమాట. మనకి జార్జెట్లో కానీ సిల్క్లో కానీ ఈ విధంగా హెవీగా మనం బ్లౌజ్ని అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. దీనికి కూడా వన్ సైడ్ వచ్చేసి చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేసి ఇంకొక సైడ్ మొత్తం వర్క్ అయితే చేయడం జరిగింది. హ్యాండ్స్ దగ్గర నేను ఇక్కడ బీడ్స్ అలానే మిర్రర్స్ ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు. మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని అట్లా వదిలేసాను. ఫ్రంట్ మాత్రం నేను పైపింగ్ ఏమీ చేయలేదండి, నార్మల్గానే హెమ్మింగ్ చేసుకునేలాగా స్టిచ్చింగ్ చేసేసాను. మనకి ప్లెయిన్ సిల్క్ సారీతో ఈ విధంగా బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుంది. హ్యాంగింగ్స్ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి పట్టు సారీ బ్లౌజ్ డిజైన్ అనమాట. దీనికి కూడా సపరేట్గా క్లాత్ అయితే ఏది తీసుకుని స్టిచ్చింగ్ చేయలేదు. మనకి సారీలో ఉన్న క్లాత్ ఉంటుంది కదా, ఒక 1/2 మీటర్ వరకు కటింగ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ అలానే హ్యాండ్స్కి కూడా కొంచెం పైపింగ్ కోసం అని చెప్పేసి క్లాత్ని తీసుకున్నాను. మిగతాదంతా కూడా బ్యాక్ సైడ్ ప్యాచ్ వర్క్ డిజైన్లో స్టిచ్చింగ్ చేసేసాను. ఇది వచ్చేసి ఈరోజు అప్లోడ్ చేసిన వీడియోస్ అనమాట. నెక్ డిజైను డబుల్ కలర్ కాంబినేషన్లో కొంచెం హెవీగా ఉండేలాగా ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేయడం జరిగింది. దీని మిడిల్లో కావాలనుకుంటే చిన్నగా ప్యాచ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆర్గాన్జా బ్లౌజ్ డిజైను. దీనికి సంబంధించిన వీడియో అయితే మన సెకండ్ ఛానల్లో స్టిచ్చింగ్ చేయడం జరిగింది. ఎవరికైనా వీడియో చూడాలనుకుంటే సెకండ్ ఛానల్లోకి వెళ్తే కనుక మీకు వీడియో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చిన్న ప్యాచ్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. దాని చుట్టూ స్మాల్ సైజ్లో ఉన్న బీడ్స్ని స్టిచ్చింగ్ చేశాను. కొంచెం సింపుల్గా డిజైన్ని స్టిచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ అయితే స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫుల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయమని అడుగుతున్నారు కదా, మన ఫస్ట్ అండ్ సెకండ్ ఛానల్ రెండింటిలో కూడా ఫుల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఉన్నాయి కదా, జిమ్మిచూ సారీస్, దానికి సంబంధించిన బ్లౌజ్ డిజైన్ అనమాట. ఇవైతే ఆల్రెడీ 4-5 వీడియోలు అయితే నేను అప్లోడ్ చేశాను. మనకి ఈ క్లాత్లో కొంచెం ఫ్రిల్స్ అలానే ఇలా ఫ్లవర్ని అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతున్నాం. మిగతా ఏ డిజైన్ అయినా సరే అంత లుక్ అనిపించట్లేదు, అందుకని మ్యాక్సిమం ఈ టైప్లో ఉన్న డిజైన్స్ని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలానే ఈ డిజైన్ వచ్చేసి కొంచెం సింపుల్గా కావాలి, అలానే హెవీ లుక్లో కనిపించాలనుకుంటే కనుక ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోండి. క్లాత్ కూడా పెద్ద అవసరం ఏమీ ఉండదు. మనకి డిజైన్ కోసం ఎక్స్ట్రాగా ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ చుట్టూ కూడా థ్రెడ్ తోటి ఈ విధంగా డిజైన్ చేసేసి మిడిల్లో మాత్రం మీడియం సైజులో ఉన్న బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి
ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నోటిఫికేషన్ డైలీ రావాలంటే కనుక కంపల్సరీగా బెల్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇది వచ్చేసి చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా స్టిచ్చింగ్ చేసేసి చిన్న చిన్న ఫ్రిల్స్ని అయితే స్టిచ్ చేసేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో హ్యాంగింగ్స్, వీటికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే కనుక వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. థ్యాంక్స్.